ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. కమలం పార్టీకి అన్నామలై గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దానికి పార్టీపై అసంతృప్తి కారణమా లేక సొంతంగా ఎదగాలని ఆయన భావిస్తున్నారా? త్వరలో నిర్వహించబోయే ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు ఫైర్ బ్రాండ్ లీడర్ అన్నామలై తన భవిష్యత్తు కార్యాచరణపై ఒక సంచలన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కమలం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ కేంద్ర నాయకత్వ తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి అన్నామలై ఎలాంటి కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం లేదు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు రాజకీయ రహిత ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. జూన్ 3 లేదా 5వ తేదీన ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం కూడా ఉంది. నైనార్ నాగేంద్రన్ ను తమిళనాడు బీజేపీ చీఫ్ గా నియమించిన సమయంలో అన్నామలైకి పార్టీ పెద్దలు మాట ఇచ్చారు. కేంద్ర స్థాయిలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏడాదిన్నర కాలంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలకు స్టార్ క్యాంపెయిన్ గా మాత్రమే వాడుకున్నారు. అంతేకాని ఎలాంటి శాశ్వత కేంద్ర పదవి ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీపై తనకు ఎలాంటి హామీ అసంతృప్తి లేదని అన్నామలై చెప్తున్నారు. రాష్ట్రంలో సొంతంగా ఎదగటానికి ఒక నాన్ పొలిటికల్ మూవ్మెంట్ ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. ఈ వారం చివరిలో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నామలై దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన నిజంగానే తప్పుకుంటే అది తమిళనాడులో బీజేపీకి కోలుకోలేని దెబ్బ అవుతోంది. తమిళనాడులో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. కమలం పార్టీకి అన్నామలై గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దానికి పార్టీపై అసంతృప్తి కారణమా లేక సొంతంగా ఎదగాలని ఆయన భావిస్తున్నారా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపినాథ్ చెప్పండి, తమిళనాడులో బీజేపీకి అయితే భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అన్నామలై అయితే పార్టీ మారబోతున్నట్లు తెలుస్తోంది. అంటే కొత్త పార్టీ ప్రారంభిస్తారా ఏంటి అనేది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద తమిళనాడులో బీజేపీ బలపడడానికి, బీజేపీ ఈ స్థాయిలో ఎదగడానికి ముఖ్యంగా అన్నామలై మాజీ అధ్యక్షుడు. సో దీనికి సంబంధించి ఆయన గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే బీజేపీ కేంద్ర అధిష్టానం పైన ఇప్పటికి కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గత ఎన్నికల సందర్భంగా కూడా ఆయనకు ఎన్నో రకాల హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన పక్కకు తప్పించే సందర్భంలో నైనార్ నాగేంద్రకు బీజేపీ చీఫ్ గా అక్కడ బాధ్యతలు అప్పగించారు. మరి ఆ సందర్భంగా ఎన్నో రకాల సంస్థలను తీసుకొని వచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా అంటే డిఎంకే పార్టీ కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, లేదంటే ఇట్లా మిగిలినటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీవీకే పార్టీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా అన్నామలై తో పాటు ఆ పార్టీ బీజేపీ చాలా కీలకంగా ముందడుగు వేసింది. అయితే ఇందులో చాలా అంశాల్లో ముందుకెళ్తున్నటువంటి అన్నామలైకి ఇప్పుడు ఇంత అసంతృప్తిగా అవడానికి గల కారణాలు ఇప్పటికే అంటే కేంద్రంలో అంటే ఇప్పుడు కన్నా ప్రభుత్వం ఏర్పాటు కాకపోయినప్పటికీ కూడా కేంద్రంలో జాతీయ స్థాయిలో ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి పదవి ఇస్తానంటూ కూడా గతంలో బీజేపీ పెద్దలు చెప్పారు. అది ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. భవిష్యత్తులో నెరవేరుతుందనేటటువంటి హామీ కూడా ఎక్కడా లేదు. అందువల్లనే ఈ రకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 2-3 రోజుల్లోనే ఆయన ఒక కీలకమైనటువంటి మీడియా సమావేశం నిర్వహించి రాజకీయాలకు అంటే బీజేపీ నుంచి బయటకు వెళ్తూ బీజేపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసి దాని తర్వాత బయటికి వెళ్లి రాజకీయ రహిత అంటే ఎక్కడ కూడా రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఉద్యమాన్ని ఆయన అంటే ప్రజలతో కలుపుకొని ముందుకెళ్లాలి. భవిష్యత్తులో ప్రజలు నిర్ణయించే దాన్ని బట్టి ఆయన కొత్త పార్టీ పెట్టరా అనే దానిపైన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజా సమస్యలపైనే ముందుకెళ్లాలనే ఆలోచనతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితుల వర్గాలు కూడా ఆ రకంగానే చెప్తున్నారు. సో మొత్తం మీద మరో 2-3 రోజుల్లోనే ఆయన కీలకమైనటువంటి సమావేశం నిర్వహించి సన్నిహితులతో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.